పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కాస్త సమయం తీసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలున్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో మిరాయ్ పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది మిరాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పెట్టాలి, ఎందుకంటే లాస్ట్ సీన్ రాముందు చూపించిండు, అది హైలైట్, సినిమాకే హైలైట్. రాముని చూపించడం అనేది మామూలు మాట కాదు. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బాన్స్ వస్తాయి. మళ్ళీ మనం అయోధ్య పోయినట్టు అనిపిస్తుంది, అంత బాగా చూపించింది లాస్ట్ సీను. నిజంగా చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. తేజ్ కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూసుకున్నా కూడా మన చాలా గ్రాఫిక్స్ కానీ, వివేక్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ప్రతిదీ మన ఎమోషన్స్ కానీ, చాలా సీన్స్ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఆమె యాక్టింగ్ చూస్తుంటే కూడా చాలా బాగా చేసింది తల్లి క్యారెక్టర్ తేజ్కి. మళ్ళీ మనోజ్ అన్న మెయిన్ ముందుగా హ్యాట్సాప్ అన్న, ఎందుకంటే లాస్ట్ మొన్న బెల్లం కూడా సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా చేసారు. ఈ సినిమాలో మళ్ళీ మీరు ఒక మోహన్ బాబు పేరు నిలబెట్టారు ఈ సినిమా నుంచి మళ్ళీ విలన్ యాక్టింగ్కి. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసి అన్న మనోజ్ అన్న హ్యాట్సాప్. ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. మనకు నచ్చిన క్రికెటర్ హార్దిక ఈ సినిమాలో ఉంది, హీరోయిన్ రితిక సూపర్ ఉంది బ్రో. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ చేసిన బ్రో. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ చేయాలి. మనోజ్ గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, అపాయం ఉందంటే అంబిక క్యారెక్టర్లో శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన గేపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగదీశారని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు హనుమాన్తో, దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏం ఎలివేషన్స్ ఏం మనోజ్కి ఎంత ఉన్నాయో, హీరో విలన్ క్యారెక్టర్కి ఎంత ఉన్నాయో బ్యాక్వర్డ్ సిస్టంలో హీరో గారికి ఫైట్ ఎలివేషన్స్ అంత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడకపోతే మన తెలుగు సనాతన ధర్మం ఒక శ్రీరాముని భక్తుగా కానీ ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చిరాల్సిన సినిమా బ్రో. ఎందుకంటే ఒక 9 గ్రంథాలని ఒక దేవుడి మనిషి ఒక బ్యాక్వర్డ్ అదే చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఇలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ, ఒక స్టోరీ నేరేషన్ బాగా తీస్తాడు సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైలర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మరోవైపు థియేటర్ వద్ద మంచు మనోజ్ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. సినిమా బ్లాక్ బస్టర్ అయిందని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చెబుతున్నారని మంచు మనోజ్ అన్నారు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మిరాయ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారు మీరు చెప్పిన దానికంటే బాగా తీసి పెట్టారు. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బ్లాక్ బస్టర్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 9 సంవత్సరాల తర్వాత మంచి సినిమా చేసి ఈ రోజు ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. సక్సెస్ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి, సినిమా ఇంత గొప్ప విజయం థ్యాంక్ యూ. మొదటి రోజు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కేరింతలతో క్యూ కట్టారు. సినిమా మంచి సక్సెస్ అందుకుందని చెబుతున్నారు. రితికా నాయక్ గారు హీరోనే, చెప్తాను హీరోయిన్ కానీ హీరోనే. మన తేజ సజ్జా గారు హీరోనే. మన మంచు మనోజ్ కూడా విలను, కాకపోతే ఆయన కూడా మన దృష్టిలో హీరో కాబట్టి హీరోనే ఆయన కూడా. జాతబాబు శ్రేయ గారు మెయిన్ లీడ్ అండి. ఆమెతోటే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆమెతోటే ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా Day 1 అయితే 20 నుండి 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. మనోజ్ గారికి బ్లాక్ స్క్వాడ్ అయితే వేరే ఉందండి. చాలా సంతకం పెట్టేస్తాడు ఈ సినిమాతోటి. మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్లో సంతకాలు పెట్టేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు. ఆయన ఎంట్రీ సీన్స్ కి అందరూ గూస్ బంప్స్ పెట్టాల్సిందే. బ్లాక్ స్క్వాడ్ అంటే మంచు ఫ్యాన్స్ అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మీ మీద ఈగ వాలిన ఢిల్లీ తగలబెట్టేస్తాడు అన్నట్టు ఆయన ఎంట్రీ, ఆయన సినిమా యాక్టింగ్ వేరే చాలా బాగుందండి. క్లైమాక్స్ ఫిక్స్ ఏంటంటే ఆయన బాణం వేసే షాట్ ఇలా అన్నప్పుడు చాలా అసలు రాముల వారిని చూసినట్టే ఉంది. బాణం వేసిన తర్వాత మనోజ్ అన్న చనిపోయిన క్యారెక్టర్ చూపెట్టాను. నాకు తెలిసి మిరాయ్ 2 ఉందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. అసలు వంక పెడతాం లేదండి, ఎక్కడా లేదు. చాలా మంచి ఫిల్మ్. ఇంకా దీన్ని రివ్యూ చెప్పడం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది, అంత బాగుంది ఫిల్మ్ అయితే. మా సీరియల్ కేరాప డ్రెస్ గోపిచంద్ మల్లేని ఇంత తక్కువ బడ్జెట్ తోటి ఎలా తీసామయ్యా కార్తీక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆయన నుంచి చాలా మంది డైరెక్టర్ నేర్చుకోవాలి. చాలా మంది ఎన్నో కోట్లు పెడుతున్నారు. ఎందుకండి
80 కోట్లతోటి 500 కోట్ల సినిమా చూపెట్టాడు. చాలా బాగా ఆయన డైరెక్షన్. 5కి 4.8 ఇవ్వచ్చు, అసలు వంక పెట్టడానికి లేదు. మిరాయి సినిమా ఒక మిరాకిల్ అన్న. ఎందుకు మిరాకిల్ అంటే ఒక గ్రంథాల మీద తీసుకున్నటువంటి స్టోరీ. ఇది పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% ప్రాణం పెడితే ఒక 50% మనోజ్ గారు తేజ గారు ప్రాణం పెట్టారు. హీరో తేజ గారే కావచ్చు కానీ మనోజ్ హైలైట్ అయ్యాడు సినిమాకి. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే అన్న ఎప్పుడో 500 స్టార్ అయిపోను. బ్యాడ్ లక్ ఏంటంటే మంచి స్టోరీ దొరికింది అన్నకి, ఇది వరకు దొరకలేదు, ఇప్పుడు దొరికింది. ఓవరాల్గా సినిమా అయితే చించబడిందబ్బా. సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే సాంగ్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఇందులో లేదు, తర్వాత యాడ్ చేయొచ్చాము. కానీ ఓవరాల్గా స్టోరీ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాలో వచ్చినటువంటి ఐపీ ఎంత అయితే ఉందో అంత ఐపీ అయితే కనపడదు సినిమా అయితే. మన కార్తీక్ గట్టుమనేని గారు అయితే మంచి కంటెంట్ తీసుకున్నారు. ఆ సినిమాలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్నీ కూడా ఇందులోనే. అన్న జగత్ బాబు గారు ఉన్నా, శ్రీయ గారు ఉన్నా, తేజ గారు ఉన్నా కానీ మనోజ్ అని ఒకటే కనపడ్డాడు నా కళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే ఆ వైపు అలాగ ఉంది. మనోజ్ గారి క్యారెక్టర్ వైపు ఆయన వచ్చినప్పుడు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో సినిమాలో మనోజ్ గారే హీరో అన్నట్టు ఉంది. ఏదైనా కానీ హీరోకి మన న్యాయం చేశారు. తేజ గారు 100% న్యాయం చేశారు. మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత అయిపోతే ఇచ్చిందో ఈ మిరాయి సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ అంతా అయిపోయింది. మిరాయి సినిమా నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.